హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో గల్లంతైన యువకుడు అజయ్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. అజయ్ ఆచూకీపై అనుమానాలు వ్యక్తం కావడంతో డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సుదీర్ఘంగా 45 గంటల పాటు శ్రమించి హుస్సేన్ సాగర్ ను జల్లెడపట్టారు. చివరకు అజయ్ డెడ్ బాడీని బయటకు తీశారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సంజీవయ్య పార్క్ వద్ద మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. డెడ్ బాడీని తమకు చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు చూపించకుండా గాంధీ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని నిలదీశారు. చూపించలేదు తల్లికి చూపించరా హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో గల్లంతైన యువకుడు అజయ్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. అజయ్ ఆచూకీపై అనుమానాలు వ్యక్తం కావడంతో డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సుదీర్ఘంగా 45 గంటల పాటు శ్రమించి హుస్సేన్ సాగర్ ను జల్లెడపట్టారు. చివరకు అజయ్ డెడ్ బాడీని బయటకు తీశారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సంజీవయ్య పార్క్ వద్ద మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. డెడ్ బాడీని తమకు చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు చూపించకుండా గాంధీ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని నిలదీశారు. గడుపుకుంటూ అబ్బాయి గురించి ఇన్ని రోజుల నుంచి నిద్రరాత్రులు తిండి తిరికనా లేకుండా పిల్లగాని గురించి తల్లిదండ్రుల ఆవేదనతో ఇంత ఎదురు చూస్తుంటే దొంగచాటుగా తల్లిదండ్రికి ముఖం చూపించకుండా సంజీవ పార్క్ మేమున్నది పీపుల్ ప్లాజాలో ఉంటే సంజీవ పార్క్ ఇక్కడికి తరలించి దొంగచాటుగా లైట్లు బంద్ చేసి ఈ పోలీస్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఎవరు లేని చోట మమ్మల్ని లోపలికి అమ్మానాయన గేట్ దగ్గర ఉంటే కూడా వాళ్ళకి కాకుండా వేరే గేట్ నుంచి తరలించారు. కనీసం అమ్మానాయన తల్లిదండ్రులన్న తల్లి ఆవేదన వ్యక్తంతో తల్లి అన్న ముఖం చూడాలి కనీసమైన. ఏది ఇదేనా? ఎవరు మనం మోసం చేసింది ఎవరు బాధ పెట్టారు, ఎవరు ఎట్లా పటాకులు వెళ్ళలేం. ఒక తల్లి ఆవేదన చూడండి. దేని గురించి? ఓ తల్లి ఇంత బీటెక్ చదివిన ఫైనల్ ఇయర్ పిల్లగాడిని చేతికొచ్చిన పిల్లగాడికి దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళు న్యాయం ఎవరు? అలా న్యాయం చేసే వాళ్ళు ఎవరండి? 2 రోజుల నుంచి నిద్రరాత్రులు గడుపుకుంటూ అబ్బాయి గురించి ఇన్ని రోజుల నుంచి